ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా వందనాలు. ఈ శుభవేళ దేవుడు మాట్లాడబోతున్న మాట ఏంటంటే, దేవుని మందిరములో మనం ఎలా ఉండాలి. దేవుని మందిరం ఆయన నివసించు నివాస స్థలం, ఆయన తన సేవకుని ద్వారా మాట్లాడు స్థలం, ఆయన మహిమను కుమ్మరించు స్థలం, కృప పొందుకుని వెళ్ళే స్థలం. ఇటువంటి పవిత్రమైన చోటులో మనము ఎలా ఉండాలి అనేది కొన్ని మాటలు ఈ శుభవేళ మనం ధ్యానం చేద్దాం. అదేంటంటే ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే, దేవుని మందిరములో సమయాన్ని పాటించాలి. ఈ రోజున కొదువైపోతున్నది సమయ పాలన. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక వార్డు మెంబరు ఎవరైనా మనల్ని రమ్మని పిలిచినప్పుడు వారు చెప్పిన సమయం కంటే ముందుగానే వెళ్ళి కూర్చుంటాం. ఈ లోకంలో వాళ్ళకంటే హీనమైన వాడా దేవుడు? వాళ్ళకంటే పనికిరాని వాడా దేవుడు? ఈ రోజున 8 గంటలకు ఆరాధన అంటే 8 గంటలకు ఎందుకు రాలేకపోతున్నాం? 7 గంటలకు ఆరాధన అంటే ఎందుకు రాలేకపోతున్నాం? అంటే దేవుని స్థాయి కన్నా వాళ్ళ స్థాయి ఎక్కువగా కనబడుతుంది. దేవుని మందిరంలో నీ పాటించవలసింది ఏమిటో తెలుసా? సమయానికి నీవు రావటం నీ పాటించాలి. అది నీకు ఆశీర్వాదకరం. రెండవదిగా కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం చూస్తే, సమస్తము మర్యాదగా క్రమముగా జరగాలి. ఇది దేవుని సన్నిధి. ఇది క్రమముగా మర్యాద లేకపోతే అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదని ప్రభు అంటున్నాడు. ఎక్కడ క్రమం తప్పుతుందో అక్కడ అక్రమానికి చోటు అవుతుంది. ఈ రోజున నీవు పాడే సమయంలో పాడాలి, ప్రార్థించే సమయంలో ప్రార్థించాలి. మీకు ఒక కాపురు ఉన్నాడు, ఆ కాపురి నడిపించే విధానంలో నువ్వు నడిపించబడాలి. ఈ రోజున దాన్ని పాటించలేని వారు ఎందరో కనబడుతున్నారు. ఇది దేవుని మందిరం అని నీకు తెలీదా? ఈ దేవుని సన్నిధిలో నీ మర్యాదగా ఉండాలన్న సంగతి నీకు తెలీదా? సమస్తం మర్యాదగా క్రమముగా జరగాలి. ప్రార్థన, పాటలు, ఆరాధన, వాక్యము, ముగింపు. ఈ క్రమం ధనవంతుడైన పేదవాడైనా చెప్పినది సేవకుడు చేయట అయితే ఇది దేవుని మందిరము. ఈ దేవుని మందిరంలో కృప అప్పుడు అనుభవించుతారు. ఒకటి సమయానికి రావాలి, రెండవది మర్యాదగా జరిగించాలి, మూడవది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చూస్తే సంఘ కాపరికి లోబడాలి. ఈ సంఘ కాపరి ఎవరు అంటే, వెలుగులో ఉన్నవానికి చీకటిలో ఉన్నవానికి వాక్యాన్ని వెదజల్లుతాడు. వెలుగులో ఉన్నవాడు సక్రమంగా నిలబడటానికి, చీకటిలో ఉన్నవాడు వెలుగులోనికి రావడానికి ఈ మధ్యవర్తి అయినటువంటి కాపరిని వాడుకుంటాడు. ఈ కాపరికి దేవుడు ధర్మకాట వేస్తాడు. ఒక రోజున కాపరికి ఒక లెక్క చెప్పవలసిన దినం ఉంది. కానీ దానికంటే ముందుగా నీవు దేవుని సన్నిధికి వస్తున్నావు గనుక నీకు ఒక కాపరి నియమించాడు గనక, కాపరి లేని సంఘాల గురించి నేను చెప్పట్లేదు, స్క్రీన్లో ఉన్న సంఘాల గురించి నేను చెప్పట్లా. కాపరి కలిగిన సంఘం ఎలా ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో దేవునికి సేవకునికి లోబడాలి. దేవుని మందిరానికి వెళ్తున్నామే, మనకు పాట ఇవ్వకపోతే, మనకి ఆధిక్యత ఇవ్వకపోతే దేవుని సేవకుడికి లోబడం. అతగాడు ఎవడైతే మనకేంటి? ఈరోజు నీ సంఘం కాకపోతే మరొక సంఘం. నేను అంటాను, సత్యానికి విరుద్ధంగా నడిచిన వాడెవడో దేవుని సంఘంలో వాడు సంఘ స్థాపనకు సరిపడిన వాడు కాదు. దేవుని సంఘంలో సంఘ కాపరికి లోబడాలి. ఒకటి, సమయానికి రావాలి. 2, అన్ని మర్యాదకు జరిగించాలి. 3, కాపరికి లోబడాలి. 4వ మాట రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనమును చూస్తే, ఒకనికి ఒకడు ప్రేమపూర్వకముగా ప్రేమ వందనాలు తెలియపరుచుకొనుచు వారు సంఘములో అందరూ కలిసి ఆరాధన చేశారంట. ఈ రోజున నీ ప్రక్కన ఉన్న వ్యక్తి నీకు పడడు, కానీ ఒకే సంఘమే. ఒక వ్యక్తితో నీ మాట్లాడలేవు, కానీ ఒకే సంఘమే. అది సంఘము కాదు, అక్కడ క్రీస్తు లేడని ఈ వాక్యం ద్వారా ఒక సేవకునికి తెలియపరుస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి అంత్య దినముల్లో మనం ఉన్నామో, మనము దేవుని మందిరంలో ఎలా ఉంటున్నామో మనల్ని మనం వ్యక్తిగత విమర్శ చేసుకోగలిగితే ఈ మందిరం క్రీస్తు మందిరంగా మార్చబడుతుంది. అక్కడ ఆయన కొలువై ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ మందిరం నీ మందిరంగానే ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. దానికి మేము ఎలా ఉండాలో తెలియపరిచావు. ఈ మాటలన్నీ ఆత్మస్వరూపిగా మీరే పొదిగించారని నమ్ముతూ
ఈ వీక్షించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.